విధంగా సెల్ఫ్ గోల్ వేసి మళ్ళీ గోల్ కీపర్తో నో బాల్ అని చెప్పించింది. ఈ 10 రోజులు అంత గాబరాగా ఎంబడే సస్పెండ్ చేయాలని మీరు అడగటం ఎంతవరకు కరెక్ట్? సార్ మీరు ఒక 2 విషయాలు గమనించండి దీంట్లో. పాయింట్ 1, టీటీడీ 10 రోజులు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు చేయించాలి అన్నది డిసైడెడ్ అండ్ డిజైన్డ్ ప్రోగ్రామ్. లెట్ ఇట్ బి. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్లో లేకుండా ఉంటే దానికన్నా జోక్ ఇంకోటి ఉండదు. బట్ వెరీ ఫస్ట్ మూమెంట్ ఇన్సిడెంట్ అయిన వెంటనే చంద్రబాబు గారి రియాక్షన్లు మీరు గమనించారా? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10 రోజులు పెట్టాడు, ఇవన్నీ ఇంత మునిపి అయితే ఎప్పుడు లేదు. ద్వాదశి నిజమే. అది సార్ ఎక్కడో శ్రీరంగంలో ఉండే సాంప్రదాయాన్ని తీసుకొచ్చి స్పిరిచువాలిటీని మార్కెటింగ్ చేసుకోవడానికి వైసీపీ చేసిన దుర్మార్గం కాదా అండి ఇది? కదా, నిజాయితీగా మాట్లాడండి. బాగా మాట్లాడదా? బాగా చెప్పారు సార్. మీరు కూడా మనం హిందూ అయ్యండి కూడా మనం అలా మాట్లాడిన ఎంతవరకు సమంజసం మీ నోటితో నేను చెప్పేసి ఆలయానికి ఒక్క సంప్రదాయం, నేను సాంప్రదాయం అదే చెప్తాను. ఏదైనా శ్రీరంగం సంప్రదాయం, అది శ్రీరంగం సంప్రదాయం. శ్రీరంగంలో కొలిచే దేవుడు ఈ దేవుడు ఒకటని మీరు నమ్ముతారా నమ్మరా? ఆయన రంగనాథుడు, ఈయన వెంకటేశ్వర స్వామి. అంటే రూపమే కదా, ప్రతిరూపమే కదా. ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయంకి వెళ్తారా, వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తారా? శ్రీ వైష్ణవులు ఆరాధించే వెంకటేశ్వరుడు అంటేనే వైష్ణవ దేవాలయం కదా. ఇది కాన్సెప్ట్ అందాం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీరు అమరావతిని ఇలా ఉండబోతుందని బిల్డింగ్ల కోసం 10 మంది ఆర్కిటెక్టులతో బొమ్మలు వేయించవచ్చు. బట్ ముక్కోటి ఏకాదశి ఇలా ఉంటుందని చెప్పి మిగిలిన 9 రోజులు కూడా సామాన్య భక్తులకి ఆ అనుభూతితో దర్శనం ఇప్పించడం ఎంతవరకు సమంజసమో కాదో మీరే చెప్పండి. ఎందుకంటే శ్రీరంగంలో కూడా మీరు అన్నట్టు ద్వాదశి ఏకాదశి తర్వాత తదనంతర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఇంతమంది జనాభాలని మనం సంతృప్తి పరచలేకపోతున్నాం 2 దినాలు కాబట్టి ఒక 10 రోజులు పెట్టుకున్నారు వాళ్ళు కదా. అక్కడ అన్నది ఇప్పుడు కాదండి, డెమోక్రసీలో టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్కే కదా. ఇప్పుడు అంతకన్నా శ్రీరంగం కన్నా ప్రాశ్చిత్యం ఉంది హిందూ హెడ్ క్వార్టర్స్ ఇవాళ తిరుపతి దేవస్థానం అంటే. అలాంటిది ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి పోనీ వీళ్ళు ఏమైనా అలా కాదు మేము హెన్స్ ఫోర్త్ ఓన్లీ ద్వాదశి ఏకాదశి అని చెప్పారా, వీళ్ళు కూడా 10 రోజులకి కార్యక్రమం తెరలేపారా? చెప్పే స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, అలా చేయకూడదనే కదా మీకు తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పిందని చివాట్లు పెట్టారు కదా ఆఫీసర్స్ని. సార్ నేను అంటుంది అది ఆఫీసర్ని చేరబట్టలు పెట్టి బదులు టీటీడీ బోర్డు నిర్ణయమా ఆఫీసర్ నిర్ణయమా? సార్ నేను అదే చెప్తాను సార్, మీకు మళ్ళీ అదే చెప్తున్నాను సార్. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆల్ దిస్. సే ఫర్ ఇన్స్టెంట్ ఇది ఇన్సిడెంట్ జరగకమనుకుంటే ఈ సెట్ ఆఫ్ డెలిబరేషన్ చంద్రబాబు గారు ఇచ్చిందిరా మరి అదే కాంట్రడిక్షన్ అంటాను సార్. ఒకటి వెన్ యూ వాంట్ టు స్టాండ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా ద్వాదశి ఏకాదశిని ఈ ప్రభుత్వం వచ్చి 10 రోజులు 10 మందికి ఉపయోగపడే పని చేస్తానని చెప్పి 20 లక్షల టికెట్లు ఇచ్చాడు ఆయన. యాక్సెప్టెడ్ ఆర్ నాట్? ఎందుకంటే ఏమీ జరగలేదు కాబట్టి. జరిగింది కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తుందని ఎంతవరకు సంబంధిస్తారు చెప్పండి. మేము ఈ 2 రోజులు చేయడం వల్ల ఎంత వచ్చింది, గత ప్రభుత్వం 10 రోజులు చేసింది కాబట్టి తగ్గించారు కాబట్టి ఎంత ఉపద్రవం వచ్చింది, పైపచ్చి కొండమే టికెట్లు నిన్ను ఎవడే వద్దాం అన్నది కాన్సెప్ట్లో డ్రైవ్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అసలు మీరేంటండి కొండ మీద కొండ కింద అని మాట్లాడతారు. ఆన్లైన్లో జరిగిన వ్యవహారాన్ని అసలు ఇట్టి కౌంటర్లు తెరిచి ఓపెన్ చేసి అమ్మాల్సిన అవసరం వచ్చింది. సేమ్ అదే ఆన్లైన్లో కాదు, ఏఐ టెక్నాలజీ లాగే ఉంటుంది. కథలు చెప్పేవాడు వేదాంత అయితేనట, వినివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఉత్తనే అనలేదు సార్. ఆయన్ని తమిళనాడు, కర్ణాటక, ఇది ఎక్కడైనా ప్రపంచ ప్రాంతాలన్నింటి నుంచి వచ్చి సందర్శిస్తారు. ఆన్లైన్ టికెట్లు ఎంతసేపు ఉన్నాయో తెలుసా? మీరు ఆ రోజు ఎందుకు వైకుంఠ ఏకాదశి రోజు తరించిన విఐపి దర్శనాలు ఒకసారి చూడండి. కొండ మీద కరోనా టైంలో ఎలా ఉందో అలా ఉన్నట్టుగా ఉంది. ఎందుకు మొదటి ఈ 10 రోజులు కూడాను 100 మంది వచ్చారనుకుంటే ఉదాహరణకి చెప్తున్నా, 80 మంది విఐపీలే ఉన్నారు అక్కడ కదా. అన్నీ మీరే తెలిసి మీరు ఇవాళ సామాన్య మానవుడికి ఆమడ దూరంలో ఉండే ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడే. అవునండి, నేను అనేది జగన్మోహన్ రెడ్డి విధానం తప్పైనప్పుడు వీళ్ళు వచ్చి మార్చుకోమని చెప్పాను కాబట్టే కదా మిమ్మల్ని అక్కడ వేసింది అని అన్నారు కదా ఆయన. ఇప్పుడు ఆ విధానాలు వద్దు, కొంచెం డెమోక్రటైజ్ చేసి దేవుడికి భక్తులకి మధ్య దూరం తగ్గించమని చెప్పాను కదా అన్నారు సీఎం గారు. ఏది అంటే కనీసం బ్యారికేడ్లు కూడా పెట్టనివ్వకుండా, పొద్దునుంచి అన్నపానీలు కూడా ఇవ్వనివ్వకుండా, ఇది కొత్త విధానమా? మీరు అలా అంటున్నారు. నాకు నేను పుట్సు అలాగే తెలుగుదేశం నాయకులు చాలామంది ఐ విట్నెస్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, రామానాయుడు గారి స్కూల్, ఆ పేరుతో ఒక స్కూల్ ఉంది, రామానాయుడు స్కూల్ వెనకాల నుంచి కొన్ని ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ ఎంటర్ అయినాయి. దుముక్కుంటూ వచ్చి మంకీ క్యాప్స్ను తర్వాత ఇవి మాస్కులు పెట్టుకొని వచ్చారు. వాళ్ళు చేసిన అల్లరిది. అప్పటి ఎస్పీ సుబ్బారాయుడు గారు ఆయన ఆవేదనతో కళ్ళమ్మడి నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇదంతా చూసాను కూడా చెప్పారు. పులిహార కలిపి న్యూస్ అది. కానీ మీరు వాస్తవం చూడండి, ఒక 50 మంది పైచిలుక ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు లోపలికి వదిలేరు. అది బీజేపీ, వైఎస్ఆర్సీపీ, లేకపోతే జనసేన, లేకపోతే తెలుగుదేశం, అన్ని పేర్లు అనవసరం. 50 మందిని ఎప్పుడైతే లోపలికి వదిలేరో చేతావని లేకుండా ఒక అలర్ట్ ఏమైనా వచ్చిందంటే గేట్లు తీసేస్తున్నారు అన్నది తొక్కిసలాటికి దారితీసింది.
పాయింట్ 1. దీంట్లో కుట్రకోణం ఏం కనిపించట్లా మీకు? సార్ మంకీ క్యాప్ వేసుకుంటే కుట్రకోణం అంటే సార్ ఒకటి గుర్తుంచుకోండి, అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరెవరో చనిపోయినోడు ఒకటి నర్సీపట్నం వాడు, 4 వైజాగ్ వాళ్ళు, ఒక తమిళనాడు వాళ్ళు కదా. వాళ్ళకి ఏం తెలుస్తారు, ఏ పాపం తెలుసని కుట్రకోణాలను వాళ్ళని ఆపాదిస్తారు. చనిపోయిన వాళ్ళు చనిపోయిన వారి గురించి మాట్లాడట్లా, ఆ చనిపోవటానికి కారణమైన వాళ్ళ గురించి సార్ మాట్లాడుతున్నాను. అసలు మామూలుగా చెప్తున్నాను, ఒక వెపన్తో పొడిచారో లేదంటే ఒక రాళ్ళు దాడి జరిగిందని. సార్ ఊపిరాడక వాళ్ళ ఏజ్లు వాళ్ళ మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితులు బట్టి అక్కడ ఉక్కిరి బిక్కిరికి చనిపోయిన వాళ్ళని ఏ కాన్స్పిరసీతో ముడిపెడతారు? మీరు ప్రతిదాన్ని ఒక నెగిటివ్ యాంగిల్ లేదండి, కాదండి. ఐ విట్నెస్ గా ఉన్న తెలుగుదేశం నాయకులు చెప్పింది అది ఐ విట్నెస్ గా అంటే అక్కడ అదే చెప్తున్నాను, ఐ విట్నెస్ గా అన్నది ఒకటి పాయింట్. రెండో పాయింట్, ఈ టీటీడీ చైర్మన్ ముందు రోజు మాట్లాడిన అసందర్భ పేలాపన, ఏమని కుట్రకోణాలు ఉన్నాయి, సమ్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ మే టేక్ ప్లేస్ అన్నది. వెన్ యూ హ్యావ్ క్లూ, మీకు ఇదే మాట విజయవాడ తుఫాన్కి 22 గంటల ముందు హెచ్చరిక ఉన్నా సరే చచ్చిది మామూలులే కదా అని వదిలేస్తే ఏమవుతుందో అదే ఉపద్రవం. అక్కడ జనరల్ దర్శనాలకు వెళ్ళి వాళ్ళు వెళ్ళటం వాళ్ళ మీద అనగానే ఇన్ఫర్మేషన్స్ ఉన్నా ప్రొయాక్టివ్గా ప్రికాషన్స్ తీసుకోవాలన్నా సరే తీసుకోకపోవడం, ఈజ్ ఇట్ నాట్ అన్ ఇగ్నోరెన్స్? ఈజ్ ఇట్ నాట్ ఏ కన్సిడరేషన్? వాట్ సార్ట్ ఆఫ్ కన్సిడరేషన్స్ దే ఆర్ గివింగ్ ఫర్ ద కామన్ పీపుల్ అన్నది ఇదే కదా. పెట్టుబడిదారీ వ్యవస్థతో యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి ఉత్తనే పిక్చర్లో అరుచుకున్నాడు అనుకున్నాం. వాస్తవం చూస్తే కనబడుతుంది కొట్టొచ్చినట్టు. సిసోడియా మాట్లాడేది ఏం మాట్లాడాడు ఆయన? 22 గంటల ముందు తెలిసి ఇంతమందిని ఇవాక్యువేట్ చేయలేమని చెప్పి వీ హ్యావ్ టేకెన్. మరి ఇదే మాటకు వస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న కృష్ణతేజ గారు కేరళ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. 2,76,000 మందిని ఎలా ఎవాక్యువేట్ చేశాడు సార్ కేరళలో? కేపబుల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎలా చేశాడు? ఎంత టైం అది? ఇన్ స్పాన్ ఆఫ్ వెరీ స్పాన్. సో అంత ఎబిలిటీ, క్యాపబిలిటీ, కాంపిటెన్సీ పీపుల్ ఉండి కూడా దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. సో అలాంటప్పుడు వెళ్ళి నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారి ది గవర్నమెంట్ డిడ్ నాట్ అలో ది అఫీషియల్స్ టు ఫంక్షన్, అంతేనా? మీరు ఎందుకు? అంతేనా? గ్యారంటీగా. ఎందుకంటే దీనికన్నా ముందు కుప్పం పర్యటన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంటైర్ ఫోర్స్ ఇస్ బీన్ డిప్లాయిడ్. ఇప్పుడు ఈవెన్ అక్కడ డిఎస్పీని ఎవరినైతే సస్పెండ్ చేసినా డెప్యుటేషన్ మీద ఉన్నాడు అక్కడ. ఈజ్ నాట్ అన్ ఎగ్జిస్టింగ్ డిఎస్పీ ఫర్ దట్ టెరిటరీ. ఇప్పుడు ఈ దీంట్లో ఈ కెమెరాలు, ఈ స్టూడియో ఎన్విరాన్మెంట్ మీకు మీ వాళ్ళకి తెలిసినట్టు నాకెలా తెలుస్తుంది? అవునంటారు కదంటారా? సేమ్ సిచ్యువేషన్స్ ఇట్లే ఇలా 3,000 మంది వచ్చిన అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? మార్నింగ్ నుంచి 3.5-4 లక్షల మంది జనాలు తిరుపతిలో క్రోడీకరించబడుతున్నారు, ఏకీకృతం అవుతున్న దగ్గర. వేర్ ఇస్ ద ప్రికాషన్స్ అండ్ వేర్ ఇస్ ద ప్రిపరేషన్స్? వోంట్ ఇట్ బి అన్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్? ఫ్రమ్ ద డే 1 నుంచి శాంతి భద్రతల మీద, అడ్మినిస్ట్రేషన్ మీద మొత్తుకుంటుంది ఆయన, అదే కదా. ఆబ్వియస్లీ లా అండ్ ఆర్డర్ ఇస్ ఫెయిల్యూర్. మీరు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు. వెరాజ్ నిన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మాట్లాడుతూ ఫెయిల్యూర్స్ ఇలాంటి మాటలు అనకండి, నేరాలు పెరిగాయని కూడా మాట కూడా డీసీఎం అన్నారు. వెరాజ్ ఈయన ఇచ్చిన రిపోర్ట్లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది. కాంట్రడిక్షన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు? ఎవరి దగ్గర ఉన్న సమాచారం? నేను అంటుంది అదే సార్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్స్ మీద నేనైతే వేరైతే చూపించను. వాళ్ళు ఇప్పుడు చూడండి, డిఎస్పీ గారు ఒక దగ్గర డ్యూటీకి వెళ్ళినా ఇంకో డిఎస్పీని రీప్లేస్ చేశారు డెప్యుటేషన్ మీద. అంత దగ్గర ఓవర్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత పైనుంచి ఉండవలసిన ఆర్డర్సే కదా. ఒక దగ్గర డిఎస్పీ కెనాట్ టేక్ సర్టన్ డిస్క్రిషన్స్ కదా. ఉన్న ఫోర్స్ని ఆయన పెట్రోలింగ్ వ్యాన్లతో 4 సార్లు తిప్పాడు. అదే చెప్తున్నారు కదా సామాన్య భక్తులు కూడా అక్కడ. అంతకన్నా మీ ఉద్దేశంలో ఎవరిది? ఇప్పుడు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు, డిఎస్పీని సస్పెండ్ చేశారు, తప్పు. అలాగే గౌతమి రెడ్డి గారు జేఈఓ గోశాల, షీ వాజ్ సస్పెండెడ్. వాట్ మోర్ యూ నీడ్ అండి? వాళ్ళిద్దరూ కాదు, ఫస్ట్ ఈవోని వచ్చింది నుంచి కాంట్రవర్సీ తిరుపతిలో కాలేటిని కండించి ఈవోని సస్పెండ్ చేయాలా? టీటీడీ చైర్మన్ అసలు ఆలోచించక్కర్లే. నో సెకండ్ థర్డ్ ఎత్తి ఇంట్లో కూర్చోపెట్టాలి. ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్ అట్ ఆల్. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాట్లాడుతున్నారు. నేను పవన్ కళ్యాణ్ సార్ సామాన్య మానవుడు ఆక్రందన ఎప్పుడు ఒకేలా ఉంటుంది. జేఈఓ చైర్మన్ గారి మధ్య సమన్వయం లేదు అన్నారు ఆయన. 500% ఎలా? ఎందుకంటే తిరుమల చరిత్రలో ఈ బ్రహ్మోత్సవాలకు కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈ వైకుంఠ ఏకాదశికి కానీ నాకున్న ప్రాథమిక అవగాహనలో ఈఓ, జేఈఓ, టీటీడీ చైర్మన్, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఒక కమిటీ ఉంటుంది, మీటింగ్ వేసుకుని. ఎప్పుడు కోఆర్డినేషన్ కాబట్టి ఇప్పుడు సిన్స్ ద ఏజెస్ ఉంది అది కదా. మీరు జర్నలిస్ట్, మీకు నేను చెప్తున్నా,
ఈ 5గురు సమన్వయంతో జరిగిన మీటింగుల్లో ఈ వైకుంఠ శర్మ గారు చైర్మన్ ఉన్నాడో లేదో కనుక్కోండి, లేడు, కనుక్కోక్కర్లేదు. 15 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి జాగ్రత్తలు చెప్తూ వచ్చారు చైర్మన్ గారు. యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ చైర్మన్ గారు అండి. మీరు ఉత్సవ విగ్రహాలను ఎప్పుడు బయటికి తెస్తారు? బ్రహ్మోత్సవాల టైంలో. ఉత్సవ విగ్రహాలని పూజించే టైం లోపట, మెయిన్ స్వామికి పూజించవలసిన టైం ఈ వైకుంఠ ఏకాదశిలో. మీరు ఉత్సవ విగ్రహాల కథలు చెప్తే ఎట్లా సార్? బ్రహ్మోత్సవాలు కాదు ఇవి. అంచేత ప్రెస్ మీట్లు పెట్టాం, ఎవరికి కాషన్స్ ఇస్తున్నారు? జనాలను అలర్ట్ చేశారు కదండి. ఏమని? యూ నీడ్, మీరు ఇన్ని రకాల చర్యలు తీసుకున్నాం, ఇన్ని రకాల ఏర్పాట్లు చేసాం, ఎవరు దేనికి ఏది ఏర్పాట్లు అంటే నాకు తెలిసి తిరుమలలో, తిరుపతిలో నేను ఏ రోజు వెళ్ళి పట్టెడు అన్నం లేని ఉదంతం నాకు ఎప్పుడు లేదు, పట్టెడు గంగ దొరకని ఉదంతం నాకు లేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. అందుకే చెప్పాడు మూర్తి చాలా రోజులు సానా దినాలు యాదించుకుంటారని చెప్పిన మూర్తి మాటలు 100% కరెక్ట్. సరే, ఎలాగో సీఎం గారు దావోస్ వెళ్ళారు, వస్తారు కదా, రివ్యూ చేస్తారేమో టీటీడీకి సంబంధించి. ఇంకే రివ్యూ చేస్తారు? సింగిల్ జడ్జి నేయండి ఫస్ట్. ఈ జడ్జి చేసి ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ది ఈఓది తప్పు అని చెప్పాలి. ఇంకా ఈఓది ఏమో గుడ్లో మెల్లగానే టీటీడీ చైర్మన్ అయితే ఫండమెంటల్ మిస్టేక్. ఎవరిని విచారణకి వేయాలి మీరే చెప్తారు, తీర్పు ఏది ఇవ్వాలి జడ్జి గారిని, సింగిల్ జడ్జి గారిని వేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. వేస్తారు, రేపు దావోస్ నుంచి వస్తారు కదా, వచ్చింది అంటే దానికన్నా ముందు మాకు హోమ్ మినిస్టర్ నుంచి ఒక ఇన్ఛార్జిని పంపిస్తే క్యాన్సిల్ అయింది కదా, మాకు నమ్మకం ఎక్కడి నుంచి ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటాయండి దాని మీద. అవునండి, మరి గవర్నమెంట్ ఆఫ్ ప్రజలు ఏం చేయాలి? గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన సమయంతో వెయిట్ చేయాలి. ఎందుకంటే దావోస్ నుంచి వచ్చిన తర్వాత సటన్లీ టేక్ కావాలి. ఎందుకంటే స్వామివారి పాదాల దగ్గర పుట్టి పెరిగిన నాయకుడు అండి ఆయన. ఆయనకి ఆల్మోస్ట్ వారి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. అవును. సో మనందరికన్నా ఆయనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఆ టెంపుల్ తోటి. ఇప్పుడు ప్రాబ్లం దేవుడితో కాదు కదా సార్, దేవుడికి సేవ చేయమని పంపించిన వాళ్ళతో కదా. అది సేవా మండలి కాదే, పాలక మండలే. అదే మరి పాలక మండలితో సేవా మండలి కార్యక్రమం చేస్తే ఇలాగే ఉంటుంది. రైట్. ఇంకా మీరు గడిచిన ఈ 2 రోజులుగా ఇటు జన సైనిక్స్కిను టీడీపీ క్యాడర్స్కి మధ్య ఆ వెర్బల్ డ్యూయల్ నడుస్తుంది. ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎక్స్ వేదిక చూస్తే మీరు గమనిస్తే కనుక మీ నాయకుడికి సరే దాంట్లో చాలా బ్లా 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 డాష్ 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 చాలా టెర్మినాలజీలు వచ్చేసినాయి, అవి మనం విసర్జించేసి క్రక్సే తీసుకుంటే మీ నాయకుడికి దమ్ముంటే ఇలాంటి ఇన్వెస్టర్ మీట్లో ఒక 1 అవర్ చిట్ చాట్ చేసి చూపించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తూ టీడీపీ క్యాడర్స్కి సంబంధించిన ఆయన పెడతాడు. ఇంకా వీళ్ళు కూడా యువతల నుంచి మాకున్నంత ఇంత ఫాలోయింగ్ మీ నాయకుడికి ఉందని వీళ్ళు అంటే ఇంత జరుగుతుంటే తీరామోసి ఎప్పుడో సాయంత్రానికి మీరందరూ సైలెంట్గా ఉండండి అని ఒకటి చెప్పేస్తే జరగాల్సింది జరిగిపోయింది. 4 మాట్లాడారు, మాసేన్ రాజేష్ మాట్లాడాడు. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. వెంబడే కడప శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. టీజీ భరత్ గారు ఏకంగా అక్కడ కడపలో శ్రీనివాస్ రెడ్డి సీఎం సమక్షంలో మాట్లాడారు. టీజీ భరత్ దావోస్కి వెళ్ళే క్రమంలో జ్యూరిచ్లో అక్కడ మాట్లాడారు సీఎం సమక్షంలోనే. సీఎం ఏమి దాన్ని కాంట్రడిక్ట్ చేయాలి, వినేసి ఊరుకున్నారు. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. కూటమిలో అంత ఇది బీజేపీ గమనిస్తుందా ఈ రిఫ్ట్ని? దావోస్ పర్యటన అంటేనే ఎవరి టికెట్లు కొనుక్కుని మీరు కూడా వెళ్ళొచ్చు దానికి. కేంద్ర ప్రభుత్వంకి ఇన్విటేషన్ వస్తుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆబ్లిగేట్ చేసి పంపిస్తారు. బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ నిన్న
సంబడి షోస్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెడదాం అన్నది, ఓకే రండి, ఇక్కడ ఏసీ బిడ్లలోనే ఇక్కడ ఏసీ దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ప్రభుత్వ విధి విధానాలు వాళ్ళకి నచ్చి ఇక్కడికి వస్తారు, మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఈ 2 పాస్ అయినప్పుడే ఎంఓయూ ఫుల్ఫిల్ అవుతుంది. దీనికి ప్రతిసారి వెళ్తున్నారు. 5 సంవత్సరాలు దావోస్కి ఒకసారి నాకు తెలిసి ఆయన ఎవరో వెళ్ళారు, మన గౌతమ్ గారు వెళ్ళారు, తర్వాత వెళ్ళలేదు. అమర్నాథ్ వెళ్ళాడు, చలి ఎక్కువ ఉంటుంది, స్నానం చేయాలి లేదా ఈ మాటలు తప్ప ఇంకేమీ లేదు అక్కడ. వీళ్ళు వెళ్ళిన ఎన్నిసార్లు ఎన్ని దావోస్ పెట్టుబడులు వచ్చి మనకి ఇది దావోస్ నుంచి వచ్చిందని ఒకటి చెప్పమనండి. ఒకటంటే ఏవో ఒక మనం ఎక్స్పెక్టేషన్స్ ఏందనుకుంటే ఏదో ఒకటో రెండో అవుతాయి. లాస్ట్ టైం కొత్తిమీర కారం గోంగూర పచ్చడి చెత్త కదా మనకి. ఓవరాల్గా ఇక్కడ జరిగిపోయే దాంట్లో ఏం లేదు. మరి అంత వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మీద ఎంపీ గెలిచి కూడా అంత ఇచ్చేసి మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్నగర్లో పెట్టలేదు. అదే కరకంబాడిలో ఎత్తేసారు, ఇంకేంటి చచ్చిపోయింది ఆ కంపెనీ, మూసేశారు, తమిళనాడు తరలిపోయింది, దాన్ని గోళ్ళు పెట్టారు. లాస్ట్కి ఏమైంది, అక్కడే ఇంకా శుభ్రంగా పని చేస్తుంది, 10,000 మంది పైచీలకి పని చేస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి విధి విధానాలు ఒక రాష్ట్రాలతో జరుగుతున్న ఒప్పందాలు వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాట్ బెస్ట్ అన్నది, ఆ బెస్ట్కి ఎప్పుడైతే మనం అడ్వాంటేజెస్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తామో వాళ్ళకే వస్తాయి. ఇంకంతకన్నా ఇంకేముంటాయి. రైట్. అంటే ఇంకొకటి చూసే ఉంటారు మీరు అంటుంది ఇప్పుడు వీళ్ళు ఈ ట్వీట్లు ఇవన్నీ సారాంశం ఏంటంటే, ఒకటి గమనించండి, గ్రౌండ్ లెవెల్లో ఫ్రిక్షన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నాయకత్వం జనసేన నాయకులతో సమన్వయం పూర్తిగా లోపించింది. అది ఇట్ హ్యాస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ రక్కస్. దానికి ఎందుకంటే క్షేత్రస్థాయి నిర్మాణం జనసేన పార్టీకి లేదు. అండ్ అక్కడి నుంచి అడపా వేరే పార్టీల నుంచి పారాచూట్లు వేసుకొచ్చిన బ్యాచ్లతో యొక్క భావజాలాలు, ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం భావజాలాలు కాంట్రడిక్షన్స్ ఉంటున్నాయి. సో గ్యారంటీగా ఆ ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు సైదాన్ బాను ఉన్నాడు, టక్కన వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకు వచ్చి జాయిన్ అయిపోయాడు. ఒరిజినల్గా అది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కదా, ఆయన వెనకతలు వచ్చిన వాళ్ళు తెలుగుదేశంతో సమన్వయం ఎలా ఉంటుందో చెప్పండి. హెడ్డింగ్ ఏమైనా వస్తుంది, జనసేన తెలుగుదేశం కొట్టూసేస్తున్నారటని. కానీ అది ఒరిజినల్గా ఎవరు కొట్టూసేస్తున్నారో చెప్పాలి కదా, టీడీపీ వైసీపీ, అది ఎవరు చెప్పరు కదా. సో అట్లా మీకు ప్రతి దగ్గర కూడా జనసేనకి తక్కువ క్యాడర్ ఉంది. ఉదాహరణకి వాళ్ళకి ప్రయారిటైజేషన్స్లో ఏవి ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది ఖచ్చితంగా చూడండి. లాస్ట్ టైం కాడి వదిలేసింది తెలుగుదేశం, అప్పుడు ఒంటరిగా పోరాడి ఏదో కింద మీద పడింది జనసేనే కదా, అవునా కదా. ఇప్పుడు జనసేన రాగానే టకటకమని మేము అని ఇప్పుడు వీళ్ళు కూడా తెలుగుదేశం నామినేషన్ వేసారు అనుకోండి, ఆ ఫ్రిక్షన్ ఉంటుందా ఉంటుందా? వాళ్ళ మాట ఏమంటారు, ఏరా అప్పుడు లేని ధైర్యం నీకు ఇప్పుడు ఎక్కడ వచ్చింది, ఫస్ట్ మాట అదే కదా ఫ్రిక్షన్కి లీడ్. సో ఇవి గ్యారంటీగా ఉంటాయి క్షేత్రస్థాయిలో, ఉండకుండా ఏమి ఉండవు. అంచేత ఏంటంటే ఈ ఇసుక విషయంలో కూడా ఎవరెవరు ఎంత ఎత్తేస్తున్నారో అందరికీ తెలుసు. జనసేన అనగానే చిన్న చూపు, ముఖ్యంగా పదవులు. ఇంకోటి ఆ పదవుల దగ్గర వచ్చేప్పటికి ఈ కూటమి ప్రభుత్వ హయాంలో బీసీ మంత్రులు టార్గెట్ అవుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా అది? బీసీ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బీసీ మంత్రులు అంటే పాసారథిని పెట్టుకుని మాట్లాడితే బెటర్. ఆయన ఒకటికే ఈ టఫ్ టైం అంతా నడుస్తుంది. ఆయన ఒక్కరైనా లేకపోతే అనగానే సత్యప్రసాద్ గారు మరి అన్నీ వేరే రాష్ట్రంలో నా నెల నా భూమి కథలు ఎక్కడ వినిపిస్తే ఎవడుకుంటాడు? నిజమే, అందరూ డౌట్ ఏముంది. టార్గెట్ అనకూడదు, వాళ్ళు చేసి పనుల మీద ఉంటుంది. పార్సారథి గారి విషయం అయితే మాత్రం నో కన్సిడరేషన్, అది అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈస్ బిన్ టార్గెటెడ్. అలాగే ఒక గవర్నమెంట్ ఒక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఏమని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్స్ ఏపీసీఆర్డీఏ నిర్మాణాల సలహా కోసం ఇంత ఖర్చా, అమరావతిలో కట్టబోయే సచివాలయం ప్రభుత్వ భవనాల నిర్మాణాల సహాయం కోసం ప్రాజెక్ట్ నిర్వహణ సలహాదారు టెండర్లను 3,527 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం పిలిచింది. సలహాల కోసం ఇంత ఖర్చు పెడతారా? లాస్ట్ టైం రాజమౌళి ఈ మన బోయపాటి వీళ్ళు అడవడే కదా, ఇంకో అడవడు, అంతకన్నా ఇంకేముంది. సరే ఇవాళ నాకు తెలియక అడుగుతా, ఎగ్జిస్టింగ్ సెక్రటరియట్ తీసుకెళ్ళి మీరు అన్నట్టు ఇంకో కొత్త సెక్రటరీ బ్రహ్మాండమైన ఐకానిక్ టవర్ కట్టారు, కొత్త ఇంప్లిమెంట్ ఏమైనా వస్తుందా? హైకోర్టు భవనం ఇప్పుడున్నది తీసేసి కొత్తది కట్టారు, ఐకానిక్ భవనం, కొత్త జడ్జిమెంట్లు లేదా కొత్త జడ్జిలకి ఏమైనా ఉపాధి వస్తుందా? ఇప్పుడున్న హైకోర్టు బిల్డింగ్ కూడా మంచి బిల్డింగ్ కట్టారు కదా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ కళ్యాణ మండపాలు చేస్తారా సంపద సృష్టిలో భాగంగా? అసలు నాకు తెలియకడుతా, ఇప్పుడు విట్లాడదో లేదా ఎయిమ్స్లాడదో ఏదో పెట్టారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో. అలాంటి ఇంకో 4 యూనివర్సిటీలకి సద్వినియోగపరచడానికి ఒక రోడ్డు వేసాము. లేదంటే చంద్రబాబు గారు ఇంటి ముందు నుంచి ఆ కరకట్ట మీద ల్యాండ్, ఆ సీడీ క్యాపిటల్ రోడ్డుకి ఈయన డబ్బులు ఖర్చు పెడతాం అని చెప్పి, లేదా కోర్టు కేసులకి సత్వర న్యాయం కోసం ఈ విధంగా ప్రయత్నిస్తామని చెప్తే ఏమన్నా న్యాయం ఉంటుందా? ఇదేంటండి ఇది? ఆ బిల్డింగ్లు ఎవరికి కావాలి, ఎవరికి ఉపయోగం? ఇదే ఊళ్ళో కానీ సచివాలయం ఎంప్లాయీలు తీసుకెళ్ళి అక్కడ పెడతారు, అక్కడ రివాల్వింగ్ చైర్ ఇలా సోఫాలు వేసి కూర్చో పెడతారు. ఇదేం కాదు, ఇప్పుడు ఉన్నట్లోనే కొత్త బస్సులతోనే వెళ్ళారు, 10 ఏళ్ళు కూడా కాలేదు ఆ బిల్డింగ్.
బిల్డింగ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉన్నాయి, వాటిని ఇవాళ మనం పాయింట్ accept వన్. చేయాల్సిన రెండో పాయింట్ మీకు అవసరం ఏం లేదు. మనం విభజిత రాష్ట్రం అసెంబ్లీ కూడా బాగుంది, అదే కదా అసెంబ్లీ కూడా బాగుంది. ఇప్పుడు మనం విభజిత రాష్ట్రం మల్లం అనమాట. 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ అన్నారు. ఏంటి ఇచ్చారు సార్ మనకి? 4 బ్లాకులు సచివాలయం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు అంటే సెక్రటరీలో తెలంగాణ లేనప్పుడు మీరు పెట్టుకోండి అన్నారు. 3వది హైకోర్టు తీర్పులు మీవే వాళ్ళవే. ఈ 3 బిల్డింగ్లో మనకేం హక్కులు లేవు. ఈ 3 బిల్డింగ్లు ఇలా ఉండడం వల్ల మనకేం వచ్చిన ఉపద్రవం లేదా? గవర్నర్ తాళాలు ఎట్టిన తర్వాత స్పందించలేదు కాబట్టి అమరావతి వెళ్ళాల్సి వచ్చింది. కానీ లేదంటే 10 ఏళ్ళు ఎక్కడ ఉండవలసిన పరిస్థితి కదా, అవునా కదా? సో ఇక్కడ గవర్నమెంట్ పరంగా ఈ 3 బిల్డింగ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సైబరాబాద్లో మేము హైటెక్ సిటీ కట్టం అని చంద్రబాబు నాయుడు గారు, లేదంటే అసలు మేము కొత్త ఐటీ సెక్టర్ రైజా మైండ్ స్పేస్ రాదు, ఇంకోటి రాదు అని ఎవరు రావడం మనలే కదా. వాళ్ళకేం ఈ సచివాలయం, హైకోర్టు, ఈ అసెంబ్లీ భవనాలు ఇంపార్టెంట్ కాదు కదా డెవలప్మెంట్కి. వీటిని ఐకానిక్ టవర్స్ ఎందుకు కట్టాలి? ఇప్పుడు 10 ఏళ్ళు ఒక డ్రాస్టిక్ ఫేస్లో 20 సంవత్సరాల పైచీలకు విభజిత రాష్ట్రంలో తర్వాత కూడా తెలంగాణలో ఒక ఐకానిక్ సచివాలయం వచ్చింది తప్ప అంతమంది దాకా సచివాలయంకి ఇదే లేదు కదా. అవునంటారా కాదంటారా? తర్వాత మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. ఆయన అంటే యాజ్ టు హౌ కమ్మర్స్ వర్ సబ్జెక్టెడ్ టు డిస్క్రిమినేషన్ డ్యూరింగ్ వైఎస్ఆర్సీపీస్ రెజీమ్. ఆయన ఎంత హ్యూమిలియేషన్ అనుభవించారు. కేవలం తాను ఫలానా సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి తనకి ఉద్యోగం లేకుండా ఎంత ఇబ్బంది పెట్టారు. వైఎస్ఆర్ నాటిన ఒక విత్తనం విషవృక్షంగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అంత సోదాహరణంగా చెప్పుకుంటూ వచ్చారు. చూసే ఉంటారు కదా మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగులు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం. ఆ విధంగా 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడొచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్ ఇటువంటి వాణ్ణి మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నా. మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. నిజంగా అలాంటి వివక్షాపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి దానికి తగిన మూల్యం చెల్లించడానికి అనుకోవచ్చా? 23 మందిని కొనుబడి రాబడే దాంట్లో కూడా కొంతమంది ప్రమేయం ఉందన్న దాంట్లో వాళ్ళు వివక్షకు గురైనని టిట్ ఫర్ టాట్ అని ఎందుకు అనుకోకూడదు? టిట్ ఫర్ టాట్ చేయడం కోసం మీరు ముఖ్యమంత్రి కాలేదు కదండి. మరి ఏదో టిట్ ఫర్ టాట్ చేయడం కోసం ఐపీఎస్ సెలక్షన్ అవ్వలేదు కదా. కుల మత ప్రాతిపదికల మీద ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ అవుతారన్నది నేను ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నేను వింటున్నాను. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఎంతోమంది ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారు ఏ ప్రాతిపదిక మీద డీజీపీగా ఉన్నారు సార్? ఆయన చౌదరి అని ఉన్నారా? కాదే. మరి ఇప్పుడు ఉదాహరణకి గతంలో రెడ్డిలనే డీజీపీలు చేశారనుకుందాం, గతంలో ఇంకోళ్ళని ఎవరినో అందరినీ వాళ్ళనే చేసినప్పుడు నాకు తెలిసిన ఎంతమంది చంద్రబాబు గారు ఆయనలో ఆ ప్రాతిపదిక మీద కాకుండా డీజీపీలు చేసిన వాళ్ళు లేరా? అసలు ఎవరిదాకా ఎందుకు? సంగమ గారు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆఫీసర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. గౌతమ్ సవాంగ్
వాళ్ళ జిల్లాకి ఎస్పీగా కూడా చేశారు, ఆయన చిత్తూరు ఎస్పీగా కూడా చేశారు. సార్ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇవాళ ద్వారకా తిరుమలరావు గారు నిజంగా కమ్మ క్యాస్ట్ అయిన ఉంటే ఈ ప్రవచనాలన్నీ నేను విని ఓపికగా అర్రే అయ్యో అమ్మ ఆల్కీలకి తేడా లేదని. కానీ కొన్ని దెర్ ఆర్ సర్టన్ గుడ్ అడ్మినిస్ట్రేషన్స్ ఫర్ టేకింగ్ ప్లేస్ ఆయన దగ్గర. ఏదో ఒక చిన్న అవసరంలో పర్సనల్ దీని మీద అన్నది మాట్లాడితే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు సార్, ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా చెప్పండి? ఏబి వెంకటేశ్వర గారు అంతమంది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అనుకుంటే ఇది కూడా వాస్తవం. రెండు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడ ఆయన ఇన్వాల్వ్ అయింది ఏంటి చెప్పండి, మీరు ఒకటి చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. ఏం మరి నాకున్న లాస్ట్ టైం ఏంటంటే 23 మంది ఎమ్మెల్యేల తెలుగుదేశం జాయినింగ్లో మేజర్ రోల్ ప్లే చేసింది ఆయనే. సరే అని అదే కాదు, నేను అదే అడిగాను. నేను కూడా తెలుగుదేశం ఓడిపోవడానికి కారణం ఏ వెంకటేశ్వరరావు, కేసీఆర్ నాని అప్పట్లో తెలుగుదేశంలో ఎన్నో విశ్లేషణ చెప్పాను. సెపాలజిస్ట్ రోల్ ప్లే చేయబట్టాను కదా, అంటే తన పని తప్ప వేరే పని చేసినప్పుడల్లా ఎవరు కన్సిడరేషన్స్ ఎవరు. ఆఫ్టర్ ఆల్ నాకు చాలా చిన్న స్థాయి, నేనే ఆయన్ని సెఫాలజిస్ట్ రోల్ ప్లే చేశాడు కాబట్టి ఇంటెలిజెన్స్ బదులు అన్న దగ్గర తెలుగుదేశం ఓటమికి వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అని నేనే ఎన్నోసార్లు మాట్లాడాను. ఆ మాటకు వస్తే లెట్ మీ అడ్మిట్ మై సెల్ఫ్. సో అలాంటిది కేసీఆర్ నాని మాట్లాడొచ్చు, లేదంటే ఆనాడు ముఖ్యమంత్రి స్థాయిలో మీ పని కాకుండా వేరే పని అన్న దగ్గర వీళ్ళైతే చూపించి ఉండొచ్చు. దానికి కులం అంటగట్టుకొని కుల ప్రాతిపదిక మీద అంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గారు రమణ గారు అయ్యారు, ఈయన కులమే. అదేంటిది ఆ కులపోళ్ళు అదైతే అయినప్పుడు తప్పులేదు, కానీ ఈయనకేమైనా చిన్న అన్యాయం జరిగిపోతే కులాల్లో వివక్ష జరిగిపోతాయా? అవును, అక్కడ ఆయన వివక్ష గురి కాకపోవడానికి కారణం ఆయన ఢిల్లీలో ఉన్నారు కాబట్టి. ఈయన అనేది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మేము వీఆర్ సబ్జెక్టెడ్ టు డిస్క్రిమినేషన్ అంటున్నారు. ఆయనకి చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, నాకు జాతీయ సర్వీసెస్ తీసుకెళ్ళండి అని చెప్పడానికి 2 నిమిషాల పని ఆయనకి. ఎందుకు చేసుకోలే? ఎంత పోరాటం చేశారండి ఆయన, మీరు ఎంత తక్కువ చూసారా? సార్ ఆయన పోరాటం ఏదైనా ఉన్నాడు సార్, జాతీయ స్థాయిలో వెళ్ళి పని చేసుకుంటానంటే ఎవడన్నా అడ్డు పెట్టినట్టు చెప్పనండి. ఇక్కడ ఇంత రాజశేఖర రెడ్డి గారు ట్రై అయ్యారు కదా, ఇష్టం లేదేమో రాజశేఖర్ ఎలా ఇన్సిస్ట్ చేస్తారు ఆయన్ని మీరు జాతీయ స్థాయికి వెళ్ళమని? అలాగే మరి ఆయనకి ఎంత వివక్షకు గురైన చెప్తున్నారు కదా ఆయన టోటల్ సర్వీస్లో మోర్ దెన్ 50% వివక్షకు గురైన. ఎప్పుడైతే ఈయన సమంజసం సముచిత స్థానం ఢిల్లీ స్థాయిలో నాకు ఏమని అడగొచ్చు కదా. అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంత మరి ఉన్నప్పుడు సార్ ఇక్కడ క్లియర్గా అదే చెప్తున్నాను. ఇన్ని క్లియర్ ఎవిడెన్సెస్ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఉదాహరణకి ప్రస్తుత గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు సంబంధం లేని ఆ క్యాస్ట్ కాకపోయినా ఆయన గౌరవప్రదమైన స్థానంలో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలను ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సముచితం అన్నది నాది. అలాగే రమణ గారు ఆ స్థాయికి ఎదిగారు అంటే దానికి కులం అన్న ప్రాతిపదిక మీద అయితే ఎదిగారంటే నేనైతే నో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు లేదు కదా, అలానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం కాదు కదా. కొన్ని ఉంటాయి సార్, ఉంటాయి ఇనీషియల్ ఇకప్స్. మీ జర్నలిజం ప్రస్థానంలో మీకు ఏ ఒడిదుడుకులు లేకుండా ఈరోజు ఈ కుర్చీలో కాలు మీ కాలేసుకుని ఇంటర్వ్యూ చేసేస్తారా? నా స్థాయిలో నేను ఎదుగుబొదుగులు ఏవి చూడకుండా నేను ఇక్కడ దాకా వచ్చి ఉంటానా? అప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుకి అల్లాలదే బాధ్యత ఇల్లుదే బాధ్యత అని కాదు. మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఒక తప్పులోంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, దాంతో ముందడుగు ఎలా వేయాలన్నది ఆలోచించాలి. కానీ గతం మీద అందరి మీద పడి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎంతకంటే టైం వేస్ట్. అది నేనైతే అప్రిషియేట్ చేయను. అది రైట్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఇప్పటిదాకా ఎటు తిరిగినా అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు అన్ని దారులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆగుతున్నాయి. అంత ఆభ్యాసమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఆభ్యాసమే. ఇప్పుడు ఆయన రేపు ఎప్పుడో జనవరి 26 తర్వాత అనుకుంటాను, ఎలాగో నెలాఖరికి వస్తారు ఆయన యూకే నుంచి. 26 తర్వాత ప్లాన్ చేశారు, లేదా ఫిబ్రవరి నుంచి జనంలోకి వస్తారట. జనంలోకి వచ్చేప్పుడు ఆయన దగ్గర సబ్స్టాన్షియేట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయా? అంటే నేను మీ దగ్గరకు వస్తున్నాను, నేను మీకు ఇవి చేశాను కాబట్టి నేను చేసినా ఓడిపోయాను, అయినా ఇప్పుడు మీకు నిజాలు చెప్పడానికి వస్తున్నాను చెబితే నమ్మే స్థితిలో జనం ఉన్నారా? జనాల దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆయన వెళ్ళవలసింది ఫస్ట్ కార్యకర్తలు వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి తర్వాత ఎలక్షన్స్ ముందు ప్రజల్లోకి వస్తారు. కానీ ముందు లేదు, ఆయన యాత్ర చేస్తానంటున్నాడు కదా. యాత్ర తర్వాత ఫేజ్ అండి. ఫస్ట్ ఈ హ్యాస్ టు గో అండ్ మీట్ 175 కాన్స్టిట్యున్సీస్లో నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో నాయకుల్ని కార్యకర్తల్ని కలిసే కార్యక్రమం ఫస్ట్ తెరలేపుతున్నాడు. ఏ కోటరీ వల్ల అయితే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారో అలాంటి కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఇబ్బంది పడ్డారనే మాట ఉంది కదా. ఇప్పుడైనా ఆయన కోటరీని వదిలించుకుంటారా? ఎవడో వదలరు, ఏ ముఖ్యమంత్రి వదలదే దరిద్రకోట కోటరీని. సార్ మీకు ఒకటి చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండేదే. 2 కళ్ళు సిద్ధాంతం అని ఉంటుంది. ఒక్కసారి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళగానే పార్టీని విస్మరించవలసి వస్తుంది. తెలుగుదేశం కూడా చూడండి, యాజ్ లాంగ్ యాజ్ లోకేష్ అనే వ్యక్తి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండి పార్టీ పరిరక్షించినంతకాలం కథ వేరు. మళ్ళీ పార్టీకి ఇప్పుడు వీళ్ళిద్దరూ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు చూడండి, ఎలా ఉంటుంది చూడండి 2 రోజుల్లో మీకు అసలు కథలు అన్నీ బయటకు వస్తాయి. ద సేమ్ సినారియో ఎవరికైనా సరే, ఇందులో దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్.
చంద్రబాబు వాళ్ళు నాయుడు ఏంటంటే గారు కలుస్తున్నారండి కార్యకర్తలు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇనిషియల్ 6 నెలల్లో గెలిచిన ఉత్సాహంలోనూ మొన్నటిదాకా బాధలు ఇవన్నిటిలోంచి కాదు, ఈ సంవత్సరం తర్వాత నుంచి చూడండి ఎలా ఉంటుందో. అందులో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా అసలు చాలా డిఫరెంట్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే. వన్స్ బ్యూరోక్రాట్స్ ఎలా ఉంటారంటే సార్, వాళ్ళది 30-35 ఏళ్ళు సర్వీసులు ఉంటాయి సార్. 5 ఏళ్ళు ఎవడుంటే ఆడ గొడుగు పట్టే కార్యక్రమంలోనే ఉంటారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు రాసే గ్రీజ్కి ఎవరైనా సరే నాగిని డ్యాన్స్ చేయవలసిందే, అదే ముఖ్యమంత్రి అయినా. ఇది మొదలెట్టిన ఆద్యుడు అంటే జలగం వెంగళరావు. తెలియనితనానికి ముఖ్యమంత్రి చేస్తే నాకేటి తెలియదని వాళ్ళ చేతిలో పెట్టాడు. అప్పటి నుంచి వాళ్ళు ఏకమేక ఇవ్వడం మొదలయ్యారు. సో ఆ ప్రస్థానంలో ఎవ్వరూ అతీతులు కాకుండా అక్కడి నుంచి ఎవరినైనా చూడండి, ఎవరి దాకా ఎందుకు జయప్రకాష్ నారాయణ గారిని చూడండి, రామారావు గారి టైంలో ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి ఎన్ని ప్రవచనాలు చెప్తున్నారు చూడండి. ఆయన ప్రపంచం తిరగబెట్టేస్తారు, అట్టు తిరగేసినట్టు తీసుకేసేస్తాడు ఆయన. కానీ ఉన్నప్పుడు ఏడ్ చేశారా అంటే అబ్బదబ్బ జబ్బ. ఐవీఆర్ కృష్ణారావు గారిని చూడండి, ఆయన అంతే. లోపల ఉన్నంతకాలం ఏడ్ చేశారంటే అది మాట్లాడరు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్సంగ ప్రవచనాలు ఉంటాయి, ఆకాశం భూమి ఏకమైపోయేలా ఉంటాయి. సో అట్లాంటివన్నీ మనం చూసిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారో కాకుండా బయటకు వచ్చిన తర్వాత విని ప్రవచనాలు చూసి మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళకూడదు. మూడోది, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రిని ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మంత్రులు కానీ ప్రభావితం చేస్తారన్నది ఓన్లీ కాకమ్మ కబుర్లు. బ్యూరోక్రాట్సే వాళ్ళకి వెళ్ళి ఓ రెవెన్యూ సెక్రటరీ వెళ్తాడు, పలానా శాఖ మంత్రి ఈ విధంగా పనిచేస్తుంది కూడా ఫస్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, సార్ ఈయన అగ్రెసివ్ నోట్లో ఉన్నాడు సార్, వెళ్తే అగ్రిగేట్న ఒక 10-20 కోట్లు టెండర్ పడతాం సార్ ప్రభుత్వానికి అని ఒక క్లూ ఇస్తే చాలు, వెంటనే గేర్లు మారిపోతాయి ముఖ్యమంత్రికి. సో ఆబ్వియస్గా ఈ మంత్రి హోదాలో పనిచేసినా లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసినా ఫస్ట్ నోటిఫై చేసేది, ఫస్ట్ ఐడెంటిఫై చేసి మాట్లాడేది వాళ్ళ గురించి బ్యూరోక్రాటే. సో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి? అగైన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ బ్యూరోక్రాట్స్. సో బ్యూరోక్రాట్స్ వలన ఎవరికి ఫస్ట్ డ్యామేజ్? సంబంధిత మంత్రికి, సంబంధిత ఎమ్మెల్యేకి. సో ఆబ్వియస్గా పార్టీకే కదా డ్యామేజ్. ఎవరికి తెలియవు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవు, చంద్రబాబు గారికి తెలియవా? సార్ తెలియకపోవడం అనేది ఉండదు ఇక్కడ. మీకు సే ఫర్ ఇన్స్టెంట్ నేనే వచ్చి ఆయన గురించి చెప్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ మీ కెమెరామ్యాన్ గురించి. అసలు కెమెరామ్యాన్ గురించి మీకు తెలుసా తెలీదా? ఇదేంటి నేను ఎలా చెప్తున్నాడు, వీడు వేరేగా చెప్తున్నాడు అని ఇద్దరు దగ్గర ఒక దగ్గర కన్ఫrontation ఎప్పుడు ఉండదు. ఎందుకు? నేను ఇచ్చి కంప్లైంట్ ఎలా ఉంటుందంటే, బీయింగ్ ఏ బ్యూరోక్రాట్, సార్ ఇతను నియోజకవర్గంలో ఇవాళ ఈ అభివృద్ధి పనులకి మాట ఇచ్చేసాడు, ఇవి 50 కోట్ల దగ్గర, లేకపోతే 10 కోట్లు, లేకపోతే ఇమీడియట్గా 5 కోట్లు. ఆయన వచ్చి అడిగేది ఎవరిని? చీఫ్ మినిస్టర్నే కదా, ఒక ఎమ్మెల్యే అయితే. సార్ ఈ నియోజకవర్గంలో పనులు ఉన్నాయి సార్ 10 కోట్లు, అయ్యా దొరికిన వాళ్ళలో ఇచ్చేస్తున్నాం అక్కడ అని. ఇలాగ ఈ 170 నియోజకవర్గాల్లో వచ్చిందని అడిగితే నేను ఎక్కడ చవ్వాలి అన్న ఫస్ట్ డైలాగ్తోనే వాళ్ళిద్దరు ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇదే మంత్రి ఒక అగ్రెసివ్ నోట్లో వెళ్ళి స్కూల్లో అస్సలు పోలేవు సార్, విద్యాశాఖ మంత్రి వెళ్ళాడు, ఓ 10 స్కూల్కి డొనేషన్ ఇస్తున్నాను లేకపోతే ఏదో చేస్తానని చెప్పి వచ్చాడు అనుకోండి. ఎడ్యుకేషన్ సెక్రటరీ చెప్తాడు, సార్ ఇది బడ్జెట్ లేదు సార్ మనకి, ఇలా ఉంది, ఏదో చెప్పండి సార్ అంటాడు. ఈ ఇయర్ బడ్జెట్ పెర్మిట్ చేయట్లేదండి, నెక్స్ట్ ఇయర్ కానీ. ఇక్కడ ఇచ్చిన మాట ఎత్తుకెళ్ళిపోయినట్టే కదా. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ బ్యూరోక్రాట్స్. 30-35 years వాళ్ళు అక్కడ స్టిక్కర్లు. అందుకే చూడండి వీళ్ళు రాగానే ట్రాన్స్ఫర్లు ఇవన్నీ అడవాడు చేస్తుంటారు. ఎందుకంటే కొంత సీనియారిటీ ఉన్న మంత్రులు ఆల్రెడీ రెండోసారి వెళ్ళినప్పుడు చేతులు కాల్చుకున్నారు కాబట్టి ముందు ఈయన ఎక్కడి నుంచి ఎత్తేస్తే కానీ మన పని అవదని ముందు ఈయన కెలకండ్ర బాబు అని తోలుతూ ఉంటారు. అయినా సుఖం ఉండదు. స్టిల్ అంటే కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం, ఫైనల్గా చెప్పండి, కూటమి ప్రభుత్వం బ్యూరోక్రాట్ల చేతిలోనే నడుస్తుందా, నాయకుల చేతిలో నడుస్తుందా? నాయకుడు అనే ఫ్రంట్ ఎండింగ్ వారియర్కి వెనకాల బ్యూరోక్రాట్స్ శల్య సారథ్యం చేస్తూనే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరికైనా నడుస్తుంది కాదు శల్య సారథ్యం, వాళ్ళది శల్య సారథ్యమే. వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం కాన్సెప్ట్లోనే ఉంటారు సార్. దే డోంట్ బాదర్ ఫర్ రెస్ట్ ఆల్. ఇఫ్ దే మెయింటైన్ ఎ వెరీ గుడ్ టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్, దర్ 5 ఏళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఎవడొస్తాడు? ప్రవీణ్ ప్రకాష్ పరిస్థితి ఏంటి? ఆయన రాజీనామా చేశారు, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ముందు చూపు ఉన్నాడు. రాజీనామాకి మళ్ళీ విత్డ్రా చేసుకున్నానికి ఏంటంటే ముందు చూపు ఉన్నాడు. అంటే ప్రభుత్వం కన్సిడర్ చేసిందా, చేసినట్టు భావించాలా, చేసేందుకు ఆలోచన చేస్తుందా? కరెక్ట్. చేసినట్టు భావించాలి, చేయనట్టు భావించాలి. సో మీరు అనుకునే అద్భుతం, లాస్ట్ క్వశ్చన్ ఇది, మీరు ఊహిస్తున్న అద్భుతం, దానికైనా ముహూర్తం పెట్టారా? ఉగాదికి ముందు, ఉగాది తర్వాత అట్లాగా మూవ్ అండి. ఇది చెస్సే. బోర్డులో కాయిన్స్ పేర్చుంచారు, ఎవడు ఫస్ట్ మూవ్ వేస్తే రెండో మూవ్ గ్యారంటీగా అట్నుంచే ఉంటుంది. సో క్యారమ్ బోర్డ్ అనుకుంటే స్ట్రైకరు ఫస్ట్ ఎవరు కొడతారో రెడ్ని
వాళ్ళు క్లిక్ అవుతారు. ఇప్పుడు మీరు నేను క్యారమ్ బోర్డు ఆడుతున్నాం, క్యారమ్ బోర్డు భాషలో చెప్పాలంటే నావి వైట్స్ మీ బ్లాక్స్. నేను రెడ్ వేసిన వెంటనే ఫాలోవర్డ్ కాయిన్ వైట్ వేయాలి, కానీ నేను వేయను, మీరు బ్లాక్ వేస్తారు రెడ్ వేసి. నేను రెడ్ ముట్టుకున్నాను అనుకోండి, నా బదులు మీరు రెడ్ వేసి బ్లాక్ కాయిన్తో విన్ సాధిస్తారు. లేదా వైట్ కాయిన్ ఉన్నోడు మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్, డేంజరస్ మూవ్. సో డేంజరస్ మూవ్కి మీరు అన్నారు కదా ఇందాక ముహూర్తాలు ఉండవని, బట్ లైక్లీ బీజేపీ ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశం ఉందా? లాస్ట్ టైం ధర్మపోరాట దీక్షలోనే ఫస్ట్ మూవ్ వీళ్ళే చేశారు. కాయిన్ ఎవరు వేశారు? 23 పరిమితం చేశారు. సపోర్ట్ చేయని బతిమాలారు బయట నుంచే అని చెప్పినందుకు. ఏం చేశారు? 11కి పరిమితం చేశారు. సో ఏ గేమ్కి ఆ గేమే, ఏ ఆట ఆటే. ఈ ఆట ఆట రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓవరాల్గా ఆట ఆడుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తథ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, ఒక అద్భుతం ఏదో జరగబోతోంది. 59 మంది ఎమ్మెల్యేల లెక్క చెబుతున్నారు కేఎస్ ప్రసాద్. జనసేన 21, బీజేపీ 8 కలిపితే 29, ఇటు 59, అంటే దగ్గర దగ్గర 88 మంది ఎమ్మెల్యేలు రేపు ఉగాది తర్వాత ఒక గేమ్ ఆడబోతున్నారట. ఆడించేవాడు ఢిల్లీలో ఉన్నట్ట. చూద్దాం ఏం జరుగుతుందో.